కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి 20 మంది ప్రాణాలతో బయటపడగా 20 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరికొందరి మృతదేహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 41 మంది ప్రయాణికుల్లో 20 మందిని గుర్తించామని కలెక్టర్ సిరి తెలిపారు. బస్సులోంచి మొత్తం 11 మృతదేహాలను వెలికి తీశామని, 20 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు వివరాల కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఉంది ఆ బస్సు. సో సుమారుగా ఒక 3:00 ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది. ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము, ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ వచ్చింది. మొత్తం ఒక 5-6 నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు 43 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ 43లో 23 సేఫ్గా ఉన్నారండి. ఇంకొక 20లో మనకి 11 డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్. సో ఇంకా 9 ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి. సో ఇద్దరు బస్ డ్రైవర్సు, ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. సో టోటల్ 23 మెంబర్స్ ఆర్ సేఫ్ అండి. ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్, ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చిన్న అంటే ఒక 28 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు. బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ. మెయిన్గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఎట్ ఇంకా మిగతా ఎంక్వైరీ ఒకటి చేయాలి. అలాగే ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా అక్కడ పంపించాము. ఈ బాడీస్ తాలూకా డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి. జీజీహెచ్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము. అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి, సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది.